బెయిట్, ఒక రీజన్. ఎవరో ఒకరు కిడ్నాప్ అవుతూనే కాపాడాలి. ఎవరో ఒకరు ఏదో ఒకటి అవుతేనే హీరోకి హీరోయిజం చూపించుకోవడానికి ఒక అవకాశం దొరకాలి. కాబట్టి ఒక హీరోయిన్. ఆ హీరోయిన్ రిచ్చా? పువరా? మదర్, ఫాదర్ ఎవరు? ఎంత ఎడ్యుకేటెడ్? అవన్నిటిని బట్టి ఆమె క్యారెక్టరైజేషన్ ఉండాలి కదా! ఓకే. క్యారెక్టర్ ఆర్క్ ఉండాలి కదా! అవన్నీ మనం క్వెషన్స్ అడిగితే మీరు హీరోయిన్‌లా మాట్లాడట్లేదు. మీలో హీరోయిన్ క్వాలిటీ లేదంటారు. ఓకే. హీరోయిన్ క్వాలిటీ అంటే ఏంటి? బ్రెయిన్ లాక్ చేసి సముద్రంలో పాడేసి, అవునా సార్ చేద్దాం సార్. అబ్బా! సూపర్ సార్ క్యారెక్టర్ నేను చేస్తాను సార్. అయ్యో! నా పెద్ద సినిమాలు చేయాలంటే చాలా నేను ఎప్పుడో నుంచి వెయిట్ చేస్తున్నా. వై ఇప్పుడు 'రెక్కీ' మీరన్నట్టు 'రెక్కీ' లాంటి సినిమాని బోల్డ్ అంటారు కానీ, వై ఈస్ దట్ పెద్ది అపియరెన్స్ ఆర్ సిమిలర్ అపియరెన్సెస్ లైక్ పెద్ది వాట్ ఈస్ ఇట్? అది హోమ్లీ అపియరెన్సా? కానీ ఇంతకన్నా ముందు ఎంతో హీరోయిన్స్ ఓన్లీ నేవల్స్ చూపించి, క్లీవేజెస్ చూపించి హీరోయిన్ అని చెప్పించుకున్నారు కదా! మీరు అయ్యో! మా ఈ బంగారం, నా ఇది, నా అది, నా కోడలై ఉండాలి, నా కూతురై ఉండాలి, నా వైఫ్ నీలాగే ఉండాలని ఇంత ఫ్యాంటసైజ్ చేశారు. వాట్ వాస్ థట్? ఓకే. బట్ ద థింగ్ ఈస్ అప్పుడు ఆ గుడ్డి ఏమంటారు ఫాలోయింగ్‌లో అందరూ జస్ట్ వెళ్ళిపోయారు. ఈరోజు ఎంతో బెటర్ మేకర్స్, ఎంతో సెన్సిబుల్ మేకర్స్ ఇలాంటి వెయిటేజ్ ఉన్న అమ్మాయిల క్యారెక్టర్స్ చూపించేటప్పుడు, ఓహ్! అమ్మ ఇవన్నీ కూడా కదా! మేము ఇవి ఎప్పుడు చూడలేదు ఆన్ స్క్రీన్. సో, దట్స్ వై ఐ ఫీల్ ఆర్ట్ ఫార్మ్స్‌లో సినిమాలో అవేర్‌నెస్ తీసుకువచ్చే కెపాసిటీ, ఎబిలిటీ ఉంది. ఎడ్యుకేట్ చేసే ఎబిలిటీ ఓకే. ఉంది. అండ్ థట్ ఎడ్యుకేటింగ్ ఈస్ హ్యాపెనింగ్ రైట్ నౌ. ఆడియన్స్ ఈస్ బీయింగ్ ఏబుల్ టు సీ ద డిఫరెన్స్ బిట్వీన్ ద 2. అండ్ మనలాంటి వాళ్ళు కూర్చొని మాట్లాడిన దానికి విజువల్ ఎగ్జాంపుల్స్ ఇప్పుడు జనాలకి చూడ్డానికి దొరుకుతుంది. మలయాళం ఇండస్ట్రీలో అదంతా ఆల్రెడీ అవన్నీ ఎప్పుడో అయిపోయాయి. బట్ టాలీవుడ్‌లో కొంచెం లేటే అయినా లేటెస్ట్‌గా వచ్చిందనేదే నాకు ఒక హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ ఎస్తేర్ గారు. థాంక్ యూ. అండ్ ఇంకా ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. థాంక్ థ్యాంక్ యూ. యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్. థ్యాంక్ యూ. థాంక్ యూ.